హలో గైస్, మీ మామూలు లైఫ్ లో డైలీ ఒకటే పనులు చేస్తూ బోర్ అవుతున్నారా? అయితే ఈ వీడియోలో మీకు ఎలాంటి అద్భుతమైన గ్యాడ్జెట్స్ ని తీసుకొచ్చానంటే ఈ ప్రపంచంలోనే చాలా స్మాలెస్ట్ వెహికల్స్, కార్స్, బైక్స్, ప్లేన్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి దూసుకెళ్ళిపోదాం. జెన్ H4 ప్రపంచంలోనే స్మాలెస్ట్ హెలికాప్టర్. దీన్ని మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేశారు జపనీస్ వాళ్ళు. ఈ హెలికాప్టర్ డోరెమోన్ అండ్ కొన్ని విచిత్రమైన మూవీస్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి తయారు చేశారు. ఎలా అంటే డోరెమోన్ బ్యాంబూ కట్టెలను హెలికాప్టర్ లాగా నెత్తి మీద పట్టుకొని ఎగురుతారు కదా, సేమ్ అదే విధంగా అలాంటిదే గాని దానికన్నా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇది వేరే గ్రహాల మీదకి వెళ్ళడానికి కాదు. దీని ప్రైస్ తెలుసుకున్న తర్వాత తప్పకుండా షాక్ అవ్వాల్సిందే. 75 lakhs జపనీస్ కరెన్సీ. ఒకవేళ ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే 43,49,903 రూపాయలు. ఇంత అమౌంట్ తెలిసిన తర్వాత మనలాంటి కామన్ పీపుల్ లకు కనిపిస్తుందా? ఆ అమౌంట్ తో 2 ఫ్లోర్ల బిల్డింగే కట్టేయచ్చు, ఏదైనా బిజినెస్ పెట్టి మస్తు సంపాదించచ్చు. కానీ ఇలాంటి వెహికల్ ని నడపాలంటే అంత ఖర్చు పెట్టాల్సిందే కదా. మస్కిటో XUV. మీరు గాల్లో ఎగురుతూ ఎంజాయ్ చేయాలనుకున్నట్టయితే ట్రై చేయండి మస్కిటో XUVని. దీని ఎయిర్ ఫ్రేమ్ వినైల్ ఈస్టర్ మెట్రిక్ హై క్వాలిటీ ఫైబర్ తో తయారు చేశారు. యూనివర్సల్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా తయారయ్యి ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. దీని హ్యాండిల్ స్ట్రక్చర్ మినిమం ఉండేలా తయారు చేశారు. సైజ్ ని చూసి స్పీడ్ ని తక్కువ అంచనా వేయకండి. దీని స్పీడ్ 85 km/h. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేసిన తర్వాత 4 hours 30 minutes వరకు నాన్ స్టాప్ గా ఎగురుతూనే ఉంటుంది. ఈ మస్కిటో XUV వెయిట్ ఎంత అంటే 130 kgs. దీనికి పవర్ దొరుకుతుంది 60 horsepower. స్టాక్ ఇంజన్ అయితే అద్భుతంగా యూస్ చేశారు. ఇందులో ఇంకొక ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది. దీన్ని నడపడం కోసం యునైటెడ్ స్టేట్ లో పైలట్ లైసెన్స్ వంటివి ఏవి అవసరం లేదు. మస్కిటో XUVని అయితే ఎవరైనా నడపొచ్చు, కానీ అద్భుతంగా ఉంటుంది కదా. దీన్ని అయితే చాలా ఈజీగా ఎవరైనా యూస్ఫుల్ గా యూస్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ వస్తే చాలు. ద క్రికెట్. ఇది కొలంబియన్ క్రికెట్, ప్రపంచంలోనే సెకండ్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని డిజైన్ చేసిర్రు ఫ్రెంచ్ ఏరోనాటికల్ ఇంజనీర్ మైకెల్ కొలంబియన్ కి క్రికెట్ అంటే బాగా పిచ్ అనుకుంటా. అందుకేనేమో ఈ ఎయిర్ క్రాఫ్ట్ సౌండ్ కూడా క్రికెట్ సౌండ్ లాగానే అనిపిస్తుంది. నిజంగా అదే సౌండ్ హెలికాప్టర్ నుండి బయటికి వస్తుంది కదా. దీంట్లో ట్రైసైకిల్ లైనింగ్ గేర్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 ఇంజన్స్ అయితే ఇచ్చారు. అది కూడా ఎయిర్ క్రాఫ్ట్ భుజాల దగ్గర ఉండడం వల్ల పైలట్ అండ్ ప్యాసింజర్ ఇద్దరు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. అయితే ఎక్కడ తగ్గేదే లేనట్టుగా క్రీక్రీని డిజైన్ చేశారు. అలాగే ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా 15 గుర్రాల శక్తివంతమైన పవర్ అయితే దీంట్లో ఉంది. దీని పొడవు 5 meters అండ్ వింగ్స్, ఫ్యాన్స్ కూడా ఇమిడి ఉంటాయి. 87 kgs. దీంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే దీన్ని బాహుబలి అనుకోవచ్చు. మిమ్మల్ని ఈజీగా గాల్లోకి తీసుకెళ్తుంది. FLS మైక్రోజెట్. ఇది నాసా యొక్క స్పేస్ షిప్ లాగా కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే చిన్న జెట్ అండ్ దీన్ని జేమ్స్ బాండ్ అని కూడా అనుకోవచ్చు. ఇది ఒక ఇంజనీరింగ్ డిజైన్. దీన్ని తయారు చేసిర్రు బీడీ కార్పొరేషన్ టెక్నాలజీ. తాగే బీడీ కాదు. ఇది ఏ మోడల్ ని బేస్ అయి ఉంటుందంటే 1970 మోడల్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ BD-5. దీన్ని చాలా అగ్రెషన్ తో తయారు చేశారు. ఈ ప్లేన్ యొక్క మాక్సిమం స్పీడ్ 320 km/h. దిమ్మ తిరిగిపోయేలా దూసుకెళ్తుంది. దీని వింగ్స్ అండ్ ప్యానెల్స్ 17 sheets. దీని వెయిట్ ఆల్మోస్ట్ 400 kgs మాత్రమే. దీని పవర్ ఇస్తుంది ఒక పవర్ఫుల్ ఇంజన్ కెపాసిటీతో పాటు. మినీ జీప్. దీని మిస్టరీ గురించి చెప్తే మీరు అస్సలు నమ్మలేరు. ఒక 60 ఏళ్ల పెన్షన్ తీసుకుంటున్న ముసలాయన స్కూల్ కెళ్ళని ఆ వ్యక్తి ఏం చేసిండంటే ఓరి దేవుడా ఏం చేసిండో చెప్తే ఓరి దేవుడా పెద్ద ఇంజనీర్లు కూడా ఈయననే ప్రపంచంలోనే స్మాలెస్ట్ పవర్ఫుల్ వెహికల్ ని తయారు చేసిండని చెప్తారు. దీన్నైతే స్పెషల్ గా డిసేబుల్ పర్సన్స్ కోసం తయారు చేశాడు. అతని పేరే బవార్ సింగ్. నార్త్ ఇండియన్, పంజాబ్ లో ఉంటాడు. అతని వెహికల్ ని తయారు చేశాడు. ఇది ఎక్కడనో అనుకోకండి, ఇంటి దగ్గరనే. దీన్ని తయారు చేయడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. 2 years కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా చాలానే జీపులున్నాయి సైజులో చిన్నగా. ఇంకా వాటితో మీరైతే ఏ రేంజ్ లో ఆడుకోవచ్చో మీకే వదిలేస్తున్నాను. హోండా మోటో కోంపా. ఇది చాలా చిన్న బైక్. టైం పాస్ చేయడానికి మస్తు ఉంటది. ఈ స్కూటర్ ని ఫోల్డ్ చేసుకొని సంకలో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. ఇది చాలా కాంపాక్ట్. సూట్ కేస్ సైజులో పట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. తర్వాత బైక్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. చూసినోళ్ళైతే ఏంద్రా బాబు అని షాక్ అవ్వాల్సిందే. దీన్ని బైక్ లాగా మార్చాలనుకున్నప్పుడు హ్యాండిల్ అండ్ ప్రతి ఒక్క స్క్రూని టైట్ చేసి ఈ హోండా బైక్ చాలా అద్భుతంగా తయారైపోతుంది. నేను ముందే చెప్పాను కదా, సంకలో పెట్టుకొని ఎక్కడికైనా
ఎక్కడికైనా వెళ్ళొచ్చాను. దీని వెయిట్ కేవలం 45 kgs మాత్రమే. అలాగే మోటార్ 49cc స్ట్రోక్ ఇంజన్. ఇది 39 km/h మాక్సిమం స్పీడ్ తో ఎక్కడికైనా దూసుకెళ్తుంది. ఈ బైక్ అయితే నేను జపాన్ లో చూశాను. దీన్నైతే వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ మన దగ్గరకు వచ్చినట్టయితే మనం ఎలా ఎంజాయ్ చేస్తామో తప్పకుండా ఆలోచించండి. 1975 మౌత్ సూపర్ బర్డ్. ఇదొక అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ పిచ్చెక్కించే కార్. పవర్ఫుల్ అండ్ స్మాలెస్ట్. వర్కింగ్ కూడా. నేనైతే లైఫ్ లో ఇలాంటి కార్ ని ఇంత టెక్నాలజీ ఉన్నదాన్ని ఈ రోజుల్లో అయితే ఎక్కడా చూడలేదు. మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్, చేతులతోనే తయారు చేసిర్రు, ఎలాంటి మిషన్ వాడకుండా. ఈ కార్ బాడీ మొత్తం ఫైబర్ గ్లాస్ తో తయారు చేశారు. పైన ఉన్న అన్ని వాటిల్లో 60 గుర్రాలు 70 గుర్రాలు ఉంటే 100 హార్స్ అయితే ఉంటుంది. మోటార్ సిస్టమ్ తో అయితే ఇచ్చారు. రోడ్డు పైన ఈజీగా కార్స్ అన్నిటికన్నా స్మాలెస్ట్ సైజులో ఈ కార్ అన్నిటికన్నా స్మాలెస్ట్ సైజులో అంటే సగం సైజులో ఉంటుంది. ఒక చిన్న పిల్లోడు ఈజీగా కూర్చున్నట్టుగా. ఈ కార్ లో ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఉంటుంది. రియల్ లైఫ్ లో ఉన్న కార్ లాగానే ఈ కార్ లో ఉండే ప్రతి ఒక్క ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. 9 సీట్ల పొడవు అయితే ఉంటుంది. ఈ కార్ లో కూర్చొని ఈజీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. టూర్లకు దీంట్లో ఈజీగా తిరగొచ్చు. జెర్మీ SP45. ఇది ప్రపంచంలోనే 2వ వింత SP45. దీన్ని రోడ్డు పైన ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అలాగే రోడ్డు పైన స్టంట్స్ కూడా చేయడానికి లీగల్ పర్మిషన్ కూడా ఇచ్చిర్రు. ఈ కార్ లో ఇన్సేమ్ రూఫ్ ప్రొటెక్షన్ అచ్చం ఒక రోబోటిక్ లాగా అనిపిస్తుంది. దీన్ని ఎలా డిజైన్ చేశారంటే నిజంగా వాడికైతే దండం పెట్టాలి. ఇలా ఫుల్ బాడీ కవర్ చేయడం వల్ల మీకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గుతాయి. ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. ఒకవేళ వర్షం పడింది అనుకోండి, గ్లాస్ క్లీన్ చేయడానికి వైపర్ ని కూడా ఇచ్చారు. మీరు చేయాల్సింది ఇంతే. వర్షం పడుతుందా, పడే వైపర్ ని తీయండి. ఒక చేత్తో కార్నర్ ని పాటి ఇంకో చేత్తో వైపర్ ని క్లీన్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా డ్రైవింగ్ చేయొచ్చు. దీంట్లో 100cc ఇంజన్ అయితే స్టాప్ ఫుల్ కెపాసిటీతో ఉంటుంది. డ్రైవ్ చేస్తున్న టైంలో పరేషాన్ అవ్వకుండా ఈజీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ క్రేజీ కార్ తో మీరు షాపింగ్ మాల్స్ ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మినీ స్కూల్ బస్. పిల్లలకైతే స్కూల్ వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. స్కూల్ బస్సెస్ లో కూడా పిల్లలకు అటెండెన్స్ పెంచడానికి ఇన్నోవేట్ సొల్యూషన్ అవుతుంది ఈ అద్భుతమైన స్కూల్ బస్. దీన్నైతే ఆడుకోవడానికి చాలా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి పిల్లలు అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. సిట్రోన్ అటానమస్ మొబిలిటీ విజన్. ఫ్యూచర్ లో ట్రాన్స్పోర్టేషన్ ఎంత చేంజ్ అవుతుంది అంటే ఈ రోజుల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే టాక్సీ లేదా బస్సు, క్యాబ్ వంటి వాటిని మీరు యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీకు ఫ్యూచర్ లో ఎలాంటి గ్యాడ్జెట్ ఉండబోతుందంటే వాటిని చూసిన తర్వాత వీలైతే మీరు కిర్రెక్కిపోతారు. ఫ్యూచర్ లో ఇలాంటి ట్రావెలింగ్ పార్ట్స్ అయితే లభిస్తాయి. యూజ్ చేయవచ్చు. వాటిని మీరు మీ డెస్టినేషన్ వరకు వెళ్ళడానికి యూజ్ అవుతాయి. ఇవి పూర్తిగా ఆటోమేటెడ్. మీరు ఒక్కసారి బుక్ చేయగానే అదంతకు అవే మీ దగ్గరకు వస్తాయి. ఇక మీరు అందులో ఎక్కి కూర్చోగానే ఎక్కడకు వెళ్ళాలంటే అక్కడకు తీసుకువెళ్తుంది. ఇందులో మీకు డ్రైవర్ లెస్ ఆప్షన్ కూడా ఇవ్వబడి ఉంది. ఇందులో డ్రైవర్ అస్సలు కనిపించడు. కేవలం ఇది డ్రైవింగ్ మోడ్ లోనే ఉంటుంది. అంటే అలా లేకుండా చాలా ఈజీగా నడుస్తుంది. అంటే దీనికంటూ ఒక స్పెషల్ లైన్ ఉంటుంది. అందులో ఇది నడుస్తుంది. అంటే దీనికి నార్మల్ ట్రాఫిక్ తో ఎలాంటి ప్రభావం చూపించదు. ట్రాఫిక్ నుంచి బయటపడడం కూడా చాలా ఈజీ. దీంతో పాటు ఇది మీ డెస్టినేషన్ వరకు చాలా ఈజీగా త్వరగా వెళ్తుంది. ఇందులో ఉండే వీటిని మీరు మల్టిపుల్ బేసిస్ లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఎక్కువ మంది ట్రావెల్ చేయడానికి అనుకున్నట్లయితే అలాంటి స్పేర్ పార్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మీరు కోట్లు ట్రావెల్ చేస్తూ కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి అనుకున్నట్లు అయితే జిమ్ ఉండే సెట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఒక అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ పిచ్చెక్కించే దిమ్మ తిరిగిపోయే టెక్నాలజీ ఫ్యూచర్ లో మీకు కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు అయితే చాలా దూరం వరకు అయితే పాసిబుల్ కాలేదు. త్వరలోనే రావచ్చు మేబీ. మినీ కన్వర్ట్ ట్రక్. మీరు ఏదైనా స్పెషల్ వెహికల్ ని డ్రైవ్ చేయాలనుకున్నట్టయితే అలాంటప్పుడు ట్రై చేయొచ్చు మినీ కన్వర్ట్ ట్రక్ ని. దీంట్లో అయితే పెద్ద మెటల్ తో డిజైన్ అయ్యి లాంగ్ ట్రాలీ సహాయంతో మీరు చాలా వస్తువులను అయితే లోడ్ చేయొచ్చు. చిన్న కార్ అని తక్కువ అంచనా వేయకండి. ఇది చాలా బెస్ట్. ఇందులో డ్రైవర్ కోసం చాలా స్పేసే ఉంటుంది. ఈ ట్రక్ లో పెద్ద ట్రక్ లాగానే 12 టైర్స్ అయితే ఉంటాయి. 2 వ్యక్తులు ఈజీగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్. జై హింద్.